హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇవాళ రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పెరుగు వేసి కాకరకాయ ఫ్రై ట్రై చేసి చూడండి. కాకరకాయ చేదు అనేది లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాకరకాయలు వాష్ చేసుకుని రెండు పక్కల ముచ్చుకుని కట్ చేసుకోవాలి. అలాగే కాకరకాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న గింజల్ని కూడా తీసుకోవాలి. మనం ఇలా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టిన కాకరకాయ ముక్కలు వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుని బాగా కలుపుకుని వేసుకోవాలి. ఈ పెరుగు మరిగేటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనం మూత పెట్టుకోవడం వల్ల ఆ వాటర్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ మొత్తం మిగిరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం మిగిరేటప్పటికి పెరుగు మొత్తం కాకరకాయ ముక్కలకు పడుతుంది. వాటర్ మొత్తం మిగిలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై మరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా మరో పక్కన మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయలు వేసుకుని 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనం వెల్లుల్లిపాయ వేసుకోవడం వలన ఇది కొంచెం ముద్దలా ఉంటుంది. ఇది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ వెల్లుల్లి కారం వేసుకుని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం మొత్తం కాకరకాయ ముక్కలు పట్టేలా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రైలో ఉన్న ఆయిల్ కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.